రోజు మన ఇంటి చుట్టుపక్క ప్రాంతాల్లోనూ, మన వీధుల్లోనూ, గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ చెత్త ఎక్కడవక్కడ ఏసేసి చాలా ఇబ్బందికరంగా దుర్వాసన వచ్చేస్తుంటూ చాలా ఇబ్బంది పడుతుంటాము. అలాంటి సందర్భంలో మన చెత్తని ఎలా క్లియర్ చేసుకోవాలో, దాని నుంచి ఎలా ఉపశమనం పొందాలనేది ఈ వీడియోలో మనము ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామానికి సంబంధించిందైతే గ్రామ సెక్రటరీ గారికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే చెత్త ఉందో చెత్త కోసం కంప్లైంట్ చేయాలి. ఆ చెత్త కోసం కంప్లైంట్ చేసినప్పుడు ఆయన ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారము బైలాస్ తయారు చేస్తారు ప్రతి విలేజ్‌లో. ఆ బైలాస్ అనేది ఏం చేస్తుంటే ఎక్కడ చెత్త వేయాలి, ఎక్కడ చెత్త ఎలా మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, చెత్తని ఎలా డ్రైనేజ్‌లో వేయకుండా ఎలా చూసుకోవాలనేది కొన్ని బైలాస్ ఉంటాయి. ఆ బైలాస్ అనేది 268 ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ చెప్తుంది. అది ఎవరైతే పాటించారో 269 ప్రకారం 50 నుంచి 500 రూపాయల వరకు వాళ్ళు ఫిక్స్ చేసిన బైలాస్ ప్రకారం అయితే ఎంత ఫైన్ ఫిక్స్ చేస్తారో ఆ ఫైన్ అనేది వేస్తారు. అలాగే 271 ప్రకారము ఎవరైతే ప్రతిసారి అదే చేస్తుంటారో చెప్తుంటారు కానీ మళ్ళీ చేస్తుంటారు వాళ్ళకి రిపీటెడ్గా ఫైన్ వేయొచ్చు 270 ప్రకారం. అప్పుడు 271 ప్రకారం ఎవరైతే కట్టరో ఫైన్ వాళ్ళకి ట్యాక్స్ ఏరియాస్ కింద వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసే అధికారం ఎవరికి ఉంది? పంచాయత్ సెక్రటరీ గారికి ఉంది. అలాగే ఇప్పుడు గ్రామాల్లో చూసాం కాబట్టి, అలాగే పట్టణాల్లోకి వచ్చేసరికి ఏపీ మున్సిపాలిటీస్ యాక్ట్ 1965 ఉంది. ఆ యాక్ట్ ప్రకారం 330 సెక్షన్ అనేది బైలాస్ తయారు చేస్తారు. అంటే గ్రామాల్లో ఎలాగో పట్టణాల్లో అక్కడ పరిస్థితులు బట్టి అక్కడ బైలాస్ తయారు చేస్తారు. అక్కడ ఏదేదో చెత్త పట్టణాల్లో పేరుకుపోయి ఉందో వాళ్ళకేం చేస్తారంటే 247 ప్రకారము నోటీస్ ఇస్తారనమాట సెక్షన్ ప్రకారం. బాబు మీ ఇక్కడ చెత్త ఉండిపోయింది చెత్త క్లియర్ చేయండి అని. వాళ్ళు అప్పుడు కూడా చెత్త క్లియర్ చేయలేదనుకోండి. అప్పుడు 248 ప్రకారం ఏం చేస్తారంటే ఆ చెత్తను మున్సిపాలిటీ డిపార్ట్మెంటే క్లియర్ చేసి దానికి అయిన ఖర్చు వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తారు. అది మున్సిపాలిటీ యాక్ట్. ఇప్పుడు ఎక్కడైనా చెత్త ఎక్కువగా పేరుకుపోయి దుర్వాసన వచ్చి ఏదైనా ఈ వ్యాధులు వస్తాయి అని భావించినప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అదేంటంటే పబ్లిక్ హెల్త్ యాక్ట్ 41 సెక్షన్ అనమాట. ఆ సెక్షన్ ప్రకారం యాక్ట్ అని ఏదైతే చెత్త ఉందో ఆ చెత్తని క్లియర్ చేయమని నోటీస్ ఇస్తుంది. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఎవరైతే పర్సన్ పాటించకపోయినా లేదా దానికి కారణమైన ప్లేస్ ఎవరైతే ఉందో వాళ్ళు పాటించకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద పబ్లిక్ న్యూసెన్స్ కింద మరియు నెగ్లిజెంట్ కింద బిఎన్ఎస్ ప్రకారము వాళ్ళు 6కి పోలీస్ కేసు పెడతారు. అంటే పబ్లిక్ న్యూసెన్స్ కింద పెట్టారనుకోండి బిఎన్ఎస్లో 292 సెక్షన్ ప్రకారము 1000 రూపీస్ పడుతుంది. అలాగే నెగ్లిజెంట్ కింద పడిన అంటే ఏది ఇన్ఫెక్షన్ కింద వస్తుంది. అలాంటప్పుడు మనం ఏదైనా వచ్చింది అనుకో అది 271 బిఎన్ఎస్ కింద సెక్షన్ అనేది పడుతుంది. కాబట్టి ఇప్పుడు గ్రామాల్లో ఏం చేయాలో చూసాము, అలాగే పట్టణాల్లో ఏం చేయాలో చూసాము, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారో చూసాము. ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం ఎలా చూస్తామంటే మొదటి ఎవరైనా చెత్త వేస్తారనుకోండి పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది. అంటే పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఏంటంటే ఇబ్బంది పడడం 292 బిఎన్ఎస్ ప్రకారం ₹1000 ఫైన్ పడుతుంది. అలాగే వేరొకరి ప్లేస్లో అంటే ఎవరైనా ఒక వ్యక్తి వేరే ఒక ప్లేస్లో చెత్త వేశారు అనుకోండి అది వేరే ఒక ప్లేస్లోకి వెళ్ళరు కాబట్టి క్రిమినల్ ట్రెస్పాస్ కింద అది వర్తిస్తుంది. క్రిమినల్ ట్రెస్పాస్ ప్లస్ పబ్లిక్ న్యూసెన్స్. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా చెత్త వేయడం వల్ల వాళ్ళ తాలూకా ఆరోగ్య నష్టం కానీ లేదా ఆస్తి నష్టం కానీ జరిగిందనుకోండి మిస్చీఫ్ ఆఫ్ డ్యామేజ్ 324 క్లాజ్ 2 ప్రకారము వాళ్ళు కూడా పోలీస్ కేసుకి అర్హులు. అలాగే ఎవరైనా కొంతమంది ఉంటారు కావాలని గొడవ ఆడుతుంటారు. చెత్త పక్కింట్లో వేయడం లేదా ఇంటి ముందు వేయడం లేకపోతే రోడ్డు మీద వేయడం వాళ్ళ ఇంటి చుట్టుపక్కల అందరితో కూడా చెత్త కోసం గొడవ ఆడుతుంటారు. తుడిచేస్తుంటాం పక్కన. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటెంట్ టు ఇన్సల్ట్ టు ప్రొవోకేట్ బ్రీచ్ ఆఫ్ పీస్ అంటే ఇది చాలా పెద్ద సెక్షను 352 బిఎన్ఎస్ ప్రకారము 2 years జైలు శిక్ష ఫైను లేదా 2 కూడా ఉండొచ్చు. అంటే ఇలాంటి సెక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్. 352 బిఎన్ఎస్ ప్రకారం ఇంటెంట్ టు ప్రొవోకేట్ బ్రీచ్ ఆఫ్ పీస్ అంటే ఎవరైతే కావాలని రెచ్చగొట్టి ప్రజాశాంతికి భంగం కలిగిస్తారో వాళ్ళు కూడా ఈ 6కి అర్హులు. కాబట్టి అంటే చెత్త కోసం ఇన్ని సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి చాలా సెక్షన్లు కూడా ప్రతి విషయం గురించి మీరు తెలుసుకోండి. కాబట్టి అంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు చాలా మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ.